ఐబొమ్మ ఉంటే మంచిదా? లేకపోతే మంచిదా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి ఒక్క సినిమా లవర్‌కి తెలిసిందే. ఓ సినిమా వచ్చిందంటే సినిమా రిలీజ్ అయ్యింది. మనం ఫస్ట్ చేసే పని ఏంటి? టికెట్స్ బుక్ చేయడమా? లేక కాసేపయ్యాక ఐబొమ్మలో డౌన్‌లోడ్ చేసుకొని చూడడమా? మాక్సిమం అందరూ ఈ మధ్య సినిమాలకి వెళ్ళకుండా ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్స్‌లో డౌన్‌లోడ్ చేసి చూస్తున్నారు. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అసలు ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి వెబ్‌సైట్స్ గురించి. ఈ వెబ్‌సైట్స్ ఎలా పనిచేస్తాయి? వీటి వెనక ఎవరున్నారు? అసలు మనం ఫ్రీగా సినిమా చూస్తే తప్పేంటి? మన తెలుగు సినిమాలకి వీటి వల్ల జరుగుతున్న నష్టం ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూసాక మీరు ఫ్రీగా సినిమా చూడాలంటే ఒక్కసారి ఆలోచిస్తారు. చూద్దామా? వద్దా అని. ఫస్ట్ ఏంటంటే అసలు ఈ వెబ్‌సైట్స్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్‌కి వెళ్లి చూడాలంటే టికెట్స్, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, పార్కింగ్ ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా 1500 నుంచి 2000 అవుతుంది. ఇంత అవుతుందంటే మనకు చాలా ఇబ్బందే. అదే ఐబొమ్మ మూవీ రూల్స్‌లో ఫ్రీగా చూడొచ్చు. జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు ఫోన్‌లో. అదే థియేటర్‌కి వెళ్లి చూడాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటాం. మనం ఒక 500 పెట్టి సినిమాకి వెళ్లి చూసాక నచ్చకపోతే ఎంతగా ఫీల్ అవుతాం. అందుకే అవన్నీ కాకుండా జస్ట్ ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకొని చూసేస్తున్నాం. కానీ మనం అలా చేయడం వల్ల మన తెలుగు సినిమాలకి చాలా నష్టాలే జరుగుతున్నాయి. చాలా వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తుంటే మనం మాత్రం ఫ్రీగా చూసేస్తున్నాం. మనం ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అంత టికెట్ రేట్లు పెడుతుంటే మనం ఎలా అంత డబ్బులు పెట్టి సినిమాలకి పోతాం? వాళ్ళైనా కొంచెం ఆలోచించి మన గురించి టికెట్ రేట్స్ తగ్గిస్తే మనమైనా థియేటర్‌కి వెళ్లి చూస్తాం. కానీ వాళ్ళు అలా అస్సలు చేయడం లేదు. కొన్ని వందల వేల కోట్లు, 300, 500 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వాళ్ళ కలెక్షన్స్ కోసం. సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా వెబ్‌సైట్సే ఉన్నాయి. ఐబొమ్మ లాంటిది మాత్రం లేదు. ఎందుకంటే ఐబొమ్మ ఓపెన్ చేయగానే మనం ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినంత క్లీన్‌గా ఉంటుంది ఆ వెబ్‌సైట్. పైరసీ అంటే ఇంతకుముందు కెమెరాలో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసేవాళ్ళు. అందులో అంత క్లారిటీ ఉండేది కాదు. ఆడియో కూడా అంత క్లారిటీ ఉండేది కాదు. కానీ ఐబొమ్మ వచ్చాక మొత్తం మారిపోయింది. రిలీజ్ అయిన రోజే కానీ కొన్ని సార్లు రిలీజ్ కూడా కాకముందే చాలా క్లియర్‌గా హెచ్‌డీ ప్రింట్ ఐబొమ్మలో వస్తుంది. అంత నీట్‌గా ఉంటే మనం ఎందుకు థియేటర్‌కి వెళ్లి చూస్తాం మీరే చెప్పండి. కానీ ఐబొమ్మకి అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. ఐబొమ్మ ఫోకస్ మొత్తం మన తెలుగు ప్రేక్షకులపైనే. అందుకే మనకి చాలా కనెక్ట్ అయింది. మన కోసం సెపరేట్‌గా ఒక ఓటీటీగా కనెక్ట్ అయిపోయింది. ఐబొమ్మ వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది. కొన్ని సార్లు ఓవర్‌సీస్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్స్ నుంచి ప్రింట్ లీక్ అవుతుంది. కొన్నిసార్లు మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్‌లో, ఎడిటింగ్‌లో, వీఎఫ్ఎక్స్ ఆర్ డబ్బింగ్ స్టూడియోస్ నుంచి కూడా లీక్ అవ్వచ్చు. ఇదంతా చాలా ఆర్గనైజ్డ్‌గా జరుగుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసే పని అయితే కాదు. ఇది ఒక నెట్వర్క్. ఇంకో విషయం ఐబొమ్మ డొమైన్ నేమ్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఐబొమ్మ.com, .in, .net లాంటి వెబ్‌సైట్స్‌లను గవర్నమెంట్ బ్యాక్ చేస్తూ ఉంటే వాళ్ళు కొత్త డొమైన్స్‌తో ముందుకు వస్తూనే ఉన్నారు. ఇలా చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఐబొమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము డబ్బులు ఏం సంపాదించడం లేదు. డొనేషన్స్‌తో నడిపిస్తున్నామని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజం? యాడ్స్ లేకుండా సర్వర్ కాస్ట్, డొమైన్ కాస్ట్ అండ్ నెట్వర్క్‌ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంత ఈజీ అయితే కాదు. దీని వెనకాల ఉండే రెవెన్యూ మోడల్స్ వేరేలా ఉండొచ్చు. లేదా మన డేటా కలెక్ట్ చేసి అమ్ముతూ ఉండొచ్చు. ఎందుకంటే మనం డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ ఒత్తుతూ ఉంటాం. అప్పుడు మన డేటా మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఐబొమ్మ కంటే ముందు మార్కెట్‌లో ఉండింది ఒకే ఒక్క వెబ్‌సైట్ మూవీ రూల్స్. ఈ మూవీ రూల్స్ వెబ్‌సైట్ అని తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఇది ఒకప్పుడు మహారాజుల శాసించింది. అసలు మూవీ రూల్స్ స్ట్రాటజీయే వేరు. ఇది కేవలం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, తమిళ్, ఇంగ్లీష్, మలయాళం ఇలా అన్ని భాషల్లో సినిమాలు వీళ్ళ దగ్గర దొరికేవి. కానీ మూవీ రూల్స్‌లో ఎక్కువ శాతం యాడ్స్ ఉండడం వల్ల అవి క్లిక్ చేయడం వల్ల మన డేటా మొత్తం మనకి తెలియకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది. అలా వెళ్ళిన డేటాని వాళ్ళు కొన్ని సాఫ్ట్‌వేర్స్‌కి అమ్ముకునేవాళ్ళు. అసలు మనం గూగుల్ నుంచి ఏం డౌన్‌లోడ్ చేసుకున్నా మన డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకే ప్లే స్టోర్ అనే యాప్ గవర్నమెంట్ పెట్టారు. అందులో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన యాప్స్ మాత్రమే ఉంటాయి. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్లే స్టోర్‌లో ఉండవు. గూగుల్‌లో మాత్రమే దొరుకుతాయి. అలా మనకి తెలియకుండానే మనం డేటా ఇచ్చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ఈ మన డేటా మొత్తం లీక్ అయితే మన పరిస్థితి ఏంటప్పుడు? మనం ఫ్రీగా సినిమాలు చూడడం వల్ల మన తెలుగు సినిమాలకి వందల కోట్ల రూపాయలు నష్టం వస్తూనే ఉంది. అందుకే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తుకుంటున్నారు పైరసీ ఎంకరేజ్ చేయకండి అని. వాళ్ళు రేట్లు తగ్గిస్తే మనం కూడా ఫ్రీగా ఎందుకు సినిమా చూస్తాం? సినిమాలు మనకి కూడా థియేటర్‌కి వెళ్ళి చూడాలనే ఉంటది. కానీ టికెట్ ప్రైసెస్ ఎక్కువ ఉండడం వల్ల మాత్రమే మనం ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్స్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నాం. సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ చాలా అవసరం. తర్వాత డిస్ట్రిబ్యూటర్, తర్వాత థియేటర్ ఓనర్ ఇలా ఒక సినిమాపై ఇంతమంది ఆధారపడి ఉంటారు. ఇలే కాకుండా సినిమాలో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళంతా సినిమాలపైనే ఆధారపడి ఉంటారు. ఆ సెట్‌లో పనిచేసే లైట్ బాయ్, డాన్సర్స్ ఇలా వందల మంది, వేల మంది పని చేస్తే కానీ ఒక సినిమా బయటికి రాదు. వాళ్ళంతా డైలీ వేజ్ వర్కర్స్ లాగా పనిచేస్తారు. సినిమా హిట్ అయ్యి కలెక్షన్స్ వస్తే ఇండస్ట్రీ బాగుంటే వాళ్ళకి కంటిన్యూయస్‌గా పని దొరుకుతుంది. వాళ్ళ ఇల్లు గడుస్తుంది. మనం ఇంట్లో ఫ్రీగా ఒక్క క్లిక్‌తో సినిమా చూస్తే ఈ వేల మంది కడుపు మీద కొట్టినట్టే. చైన్ రియాక్షన్ మనం చేసే చిన్న తప్పు వందల మంది జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ రేట్లు తగ్గిస్తే మనం కూడా థియేటర్‌కి వెళ్ళి చూస్తాం. కానీ ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్స్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకొని చూడడం అయితే మనకి అస్సలు సేఫ్ అయితే కాదు. ఒక్కసారి ఆలోచించి ఇప్పటి నుంచే సరైన డెసిషన్ తీసుకుందాం.